హాయ్, వెల్కమ్ టు శివకవిస్ ఛానల్. సో ప్రజెంట్ అయితే నేను బకులాదేవి టెంపుల్లో ఉన్నానండి. దర్శనం కోసం వెయిట్ చేస్తున్నాను. 4:30కి ఓపెన్ అన్నారు. సో నేను ఈలోపు మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. నార్మల్గా మన అందరికీ తెలిసినది ఏంటి అంటే, వెంకటేశ్వర స్వామి బకులామాత దగ్గరికి వచ్చి అమ్మ నాకు పద్మావతి మాతనిచ్చి పెళ్లి చేయండి అని అడగడం వరకే మనందరికీ తెలుసు కదా. సో దాని వెనుక ఉన్న హిస్టరీ ఏంటో నేను మీకు క్లుప్తంగా చెప్తాను, వినండి. ఏంటి అంటే, ఒకప్పటి యశోద మాతే ఇప్పటి బకులాదేవి అన్నమాట. సో అప్పుడు యశోద ఎప్పుడైతే శ్రీకృష్ణుడు ఉన్నాడు కదా, శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులతో మధురై వెళ్ళిపోతాడు. సో మధురై వెళ్ళిన తరువాత ఒకరోజు యశోదామాతను కలవడానికని వెళ్తాడనమాట. వెళ్ళినప్పుడు యశోదామాత కృష్ణుడితో ఇలా అనిందంట, ఇన్ని అవతారాలలో ఏ ఒక్క అవతారంలో కూడా నేను ఏ వివాహము చూడలేదు, ఏ వివాహము నా చేతుల మీద జరగలేదు అని అనిందంట. సో అప్పుడు శ్రీకృష్ణుడు చెప్తాడంట ఆమెతో, అమ్మ ఈ వివాహం చేయడానికి వేరొకరు ఉన్నారమ్మా, కానీ మీరు అడిగారు కాబట్టి నేను కలియుగంలో వెంకటేశ్వర అవతారం ఎత్తి మీ చేతుల మీదుగా నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పాడంట. సో అప్పుడు ఆయన ఇచ్చిన వరమే ఇప్పుడు మనకి కలియుగంలో వెంకటేశ్వర స్వామి హిస్టరీ అన్నమాట. సో ఇది ఒక చిన్న స్టోరీ. దీని గురించి ఇంకా మీకు డెప్త్గా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి. బాయ్.